అవును, నా దేవుడు నన్ను సామంతుడిగా చేశాడు, ఈ ప్రపంచము పైన ఆయన 5 రకాలైనటువంటి ఆశీర్వాదములు నాకు ఇచ్చాడు, ఆయన వాక్కు నిజమైనది, ఆయన ఒక మాట పలికాడు అనంటే ఆ వాక్యము నిజమైనది, దాని మీద నేను నిలబడాలి అన్నటువంటి ఆలోచన. 5 రకాలైనటువంటి ఈ బ్లెస్సింగ్స్, లేకపోతే ఆశీర్వాదముతో కూడినటువంటి బాధ్యత, కర్తవ్యం, ఆశీర్వాదము మరియు బాధ్యత కలిసి ఉన్నటువంటి 5 మాటలు. మీరు ఫలించండి, మీరు విస్తరించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి మరియు దానిని లోపరచుకోండి. మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి మరియు దానిని లోబరుచుకోండి. ఇట్స్ ఎ మ్యాండేట్. Mandate is something that involves a responsibility and a blessing in it. అందులో దేవుని ఆశీర్వాదముతో పాటు బాధ్యత మనకు కనిపిస్తుంది. ఇది మన బాధ్యత. ఏంటి మన బాధ్యత? ఫలించటం మన బాధ్యత, విస్తరించటం మన బాధ్యత, భూమిని నిండించటం మన బాధ్యత, అభివృద్ధి చెందటం మన బాధ్యత, దానిని లోపరుచుకోవటం మన బాధ్యత. ఆ బాధ్యతను మనకు దేవుడు తన సామంతుడిగా, ఆయన చక్రవర్తి అయి సర్వలోకమును పరిపాలించే సమయంలో నిన్ను పిలిచి, నీవు నాకు ప్రతినిధివి అని చెప్పి ఆయన ఈ లోకంలో ఏలమని చెప్పాడు. ఆ ఏలమని చెప్పిన మాటను ఆదాము విన్నాడు. ఆదాము హవ్వలు అనగా మానవ సమాజం అది విన్నది.